జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశం ఈ బెట్టింగ్ రాయల్కి చాలా ఊపిచ్చింది. ఎందుకంటే పిఠాపురంలో ఇప్పటికే 100 కోట్లు బెట్టింగ్ అవుతున్నదంట. పవన్ కళ్యాణ్ గెలుస్తాడనో ఓడిపోతారనో మెజారిటీ ఎంతని. ఇదే రికార్డు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ బెట్టింగ్లు జరుగుతుంటాయి. ఈయనన్న ఒక్క మాట 151+. అరే జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు అంటే ఆయన దగ్గర ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నదని చెప్పి ఇంకా విచ్చలవిడిగా ఈ బెట్టింగ్ రాయలు విజృంభించే ఛాన్స్ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి చూసి బెట్టింగ్ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి అనక ముందు నుంచి కూడా బెట్టింగ్ ఉంది కదా, ఎన్నికలకు ముందు కూడా బెట్టింగ్ ఉంది. అప్పుడు వై నాట్ 175 అన్నాడు. అలా మాటకైతే చంద్రబాబు నాయుడు కూడా మేము గెలుస్తూ ఉంటున్నాడు కదా, మరి దానికి బెట్టింగ్ కూడా ఉండాలి కదా. ఒక బెట్టింగ్ రాయల్లో కూడా రెండు పార్టీలు ఉంటారు కదా. అందువల్ల బెట్టింగ్ రాయలు జగన్మోహన్ రెడ్డి అన్న దాన్ని బట్టి బెట్టింగ్ వేస్తానని అనుకోరు. ఎవరి అంచనాలను బట్టి ఎవరి పర్సెప్షన్ బట్టి బెట్టింగ్ అయితే బెట్టింగ్ నా అంచనా 20,000 కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ జరుగుతుందని, 20,000 crores దాటిపోయిందని. ఈ బెట్టింగ్ కూడా చాలా క్రియేటివ్ ఫామ్స్లో జరుగుతుంది. అంటే ఒకప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని మాత్రమే బెట్టింగ్ ఉండేది. ఇప్పుడు ఆ ఒక్క క్వశ్చన్ చుట్టూ బెట్టింగ్ జరగడం లేదు. ఎవరికి మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీద బెట్టింగ్, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని కూడా బెట్టింగ్. ఇప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి 151 అన్నాడు కనుక 151 తక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయని కూడా బెట్టింగ్లు ఉంటాయి. బెట్టింగ్లు కూడా ఏ రాజకీయ పార్టీకి ఎంతకన్నా తగ్గవు. ఇప్పుడు కొత్త బెట్టింగ్ అంటే ఇంకో ఈ పార్టీకి 50 కన్నా పెరగవు, ఈ పార్టీకి 60 కన్నా తగ్గవు. ఈ రకమైన బెట్టింగ్ బదులు ఆఖరికి నియోజకవర్గ స్థాయి బెట్టింగ్. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ఓడాడతాడా, పవన్ కళ్యాణ్కు ఎంత మెజారిటీ వస్తుంది, 50,000 కన్నా పెరుగుతుందా, 50,000 కన్నా తక్కువ వస్తుందా, పురంధేశ్వరి గెలుస్తుందా ఓడుతుందా, లోకేష్కి ఎంత మెజారిటీ వస్తే గెలుస్తాడా ఓడుస్తుందా, కుప్పం ఏమవుతుంది, పులివెందులు ఏమవుతుంది, ఇలా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ లెవెల్ బెట్టింగ్ కూడా ఉంది. అంటే గెలుపు ఓటంల పైన బెట్టింగ్, మెజారిటీల బెట్టింగ్, ఆయా పార్టీలకు వచ్చే సీట్ల మీద బెట్టింగ్, రాష్ట్ర వ్యాప్త బెట్టింగ్, ప్రాంతాల వారిగా బెట్టింగ్, రాయలసీమలో ఎవరికి వస్తుంది, ఉత్తరాంధ్రలో ఎవరికి వస్తుంది, కోస్తాలో ఎవరికి వస్తుందని బెట్టింగ్, అలాగే మీకు నియోజకవర్గాల్లో బెట్టింగ్, పార్లమెంటు స్థానాలకు బెట్టింగ్, అసెంబ్లీ స్థానాలకు బెట్టింగ్, ఇలా అనేక రకాల బెట్టింగ్ రూపాలు వచ్చాయి. సో ఇది విస్తృతమైన వ్యాపారంగా పెరగడానికి కారణం. ఇంకొక ఆసక్తికరం చెప్తాను, చాలామంది కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వారి ప్రత్యర్థులు గెలుస్తారని బెట్టింగ్ పెడుతున్నాడు. ఇప్పుడు వర్మ పోటీ చేస్తున్నాడు, నాగేశ్వర్ ప్రత్యర్థి, వర్మ గెలుస్తాను నీవు గెలుస్తావు నువ్వు పెట్టావు బెట్టింగ్, నేను గెలుస్తాను పెడతాను. ఎందుకని అడిగితే నాకు ఆన్సర్ చాలా ఆసక్తికరంగా వచ్చింది. సార్ మేము 10 కోట్లు ఖర్చు పెట్టాను సార్ ఎలక్షన్లో, 10 కోట్లు కాదు 20 కోట్లైనా ఖర్చు పెడతాను సార్ గెలుస్తామని గ్యారెంటీ ఉంటే, కానీ ఇప్పుడైతే 10 కోట్లు పెట్టాను. ఇప్పుడు నేను ఆ ఎమ్మెల్యే 10 కోట్లు ఖర్చు పెట్టిన అభ్యర్థి ఏం చేస్తున్నాడంటే తన ప్రత్యర్థి గెలుస్తాడని 10 కోట్లు బెట్టింగ్ పెడుతున్నాడు. ఒకవేళ తానే గెలిచాడు అనుకోండి, ఫైన్, నో ప్రాబ్లం, 20 కోట్లు ఖర్చు పెట్టిన అనుకుంటా, ఎమ్మెల్యే అయితేనే కదా. అవును, ప్రత్యర్థి గెలిచాడు అనుకోండి ఈ పెట్టిన ఖర్చు వచ్చేస్తుంది కదా, పోనీ ఎమ్మెల్యే కాలే ఖర్చు పైసలు అయితే వచ్చేసినాయి. ఇంత క్రియేటివ్ బెట్టింగ్ ఉన్నది. అంటే తాము గెలుస్తారని బెట్టింగ్ కాదు, తమ ప్రత్యర్థి గెలుస్తారని బెట్టింగ్ పెడుతున్నారు. ఎందుకంటే గెలిచినప్పుడు ఇంకో 10 కోట్లు ఎక్కువ ఖర్చు అయినా అభ్యంతరం లేదు, సంపాదించుకుంటా కదా అనుకుంటాడు. ఓడినప్పుడు పెట్టిన ఖర్చు అయినా వస్తుంది కదా, పోయిన చోట వెతుక్కోవాలి కదా. ఇంత క్రియేటివ్గా బెట్టింగ్ చేస్తున్న పని. బెట్టింగ్ ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ అయిపోయింది, ఆఫ్లైన్ బెట్టింగ్ అయింది. బెట్టింగ్ ఏదో ఆంధ్రాకే పరిమితం కాదు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మీకు అమెరికా, విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ బెట్టింగ్లో పాల్గొంటున్నారని చెప్పి. బెట్టింగ్లో ఒకప్పుడు క్యాష్ ఉండేనట, ఇప్పుడు క్యాష్ మీకు ఇవన్నీ ఎలా తెలిసినాయంటే మాట్లాడుతుంటే తెలిసింది. రకరకాల వాళ్ళతో మాట్లాడుతుంది, నేనేం బెట్టింగ్ పెట్టినోని కాదు. సో ఇంకొక పాయింట్ కూడా ఉంది, బెట్టింగ్ మీరు ఆన్లైన్ ఆఫ్లైనే కాదు, అదొక మాఫియా లాగా అయిపోయింది. చాలా పెద్ద నెట్వర్క్, బుక్కీలు, మాఫియా, ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ లాగా అయిపోయింది. సో ఈ బెట్టింగ్లో కూడా ఇంకొక డైమెన్షన్ ఎందుకు ఎలా చేస్తున్నారంటే కొంతమంది ఈవెన్ సర్వేలు కూడా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు 50-100 కోట్ల బెట్టింగ్ వ్యాపారం చేసేవాడు నేను 5 కోట్లతో సర్వే చేయించుకుంటున్నాడు. సర్వే చేసి ఆ అంచనా పైన బెట్టింగ్ పెడుతున్నాడు. అంటే శాస్త్రీయంగా నేను అవగాహనకు వచ్చే నమ్మకం మీదనే కాదు. సో ఒక దశ ఎక్కడ వచ్చిందంటే ఇవాళ ఎగ్జిట్ పోల్స్, ప్రీ పోల్స్ జరిపే వాళ్ళకన్నా బెట్టింగ్ రాయిల్లే కరెక్ట్గా అంచనా వేస్తారని, ఎవరికి అనుకూలంగా బెట్టింగ్ ఎక్కువ జరుగుతుందంటే వాళ్ళు గెలుస్తారు అనే దశకు వచ్చింది. ఇవాళ ఎన్నికల ప్రిడిక్షన్కు ఎగ్జిట్ పోల్స్ ఇంపార్టెంట్ కాదు, ప్రీ పోల్స్ ఇంపార్టెంట్ కాదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి విశ్లేషకులతో పని లేదు. బెట్టింగ్ ట్రెండ్ చూస్తే మనకు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అర్థమవుతుంది. ఎందుకంటే బెట్టింగ్ వాళ్ళు అంత సైంటిఫిక్గా ఉన్నారని. ఇంకొకటి ఏంటంటే ఈ సర్వేలకు కూడా చాలా సర్వేలు అయిపోయినాయి. ఇప్పుడు
ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థులు సర్వేలు చేయించుకుంటున్నారు, పార్టీలు సర్వేలు చేయించుకుంటున్నారు, మీడియా సర్వేలు చేయించుకుంటున్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే తమకంటూ సొంత యాప్ తయారు చేసుకొని సర్వే చేస్తున్నారు. ఎందుకంటే డేటా ప్రైవసీ ఉంటుంది కనుక ఓన్ యాప్ సర్వే చేసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సర్వేస్ యాప్లు కూడా. సో ఈ సర్వే యాప్లను హైర్ చేసుకొని వాళ్ళు సర్వే చేస్తున్నారు. సర్వే యాప్లను హైర్ చేసుకొని సర్వే చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే బ్యాక్ ఎండ్ డేటా వాడుకుంటుంది. ఇప్పుడు మనం ఏదో ఒక సర్వే సంస్థ దగ్గర యాప్ తీసుకున్నాం రెంట్గా, మనం సర్వే చేస్తుంటాం, మనకు డేటా వస్తుంది. కానీ మనకు తెలియకుండానే బ్యాక్ ఎండ్ డేటా వస్తుంది. ఇప్పుడు మనం గూగుల్ జీపీ ఎనేబుల్ చేసామనుకోండి, మనం ఎటుపోయినా గూగుల్ పట్టుకుంటుంది. మనం ఆన్ చేసి పెడితే, నెట్ ఆన్ చేసి పెడితే క్లియర్గా పట్టుకుంటాం. అందుకే మీరు చూడండి, ఒక అద్దాల షాప్కి వెళ్ళి ఇంటికి రండి, మీకు అడ్వర్టైజ్మెంట్లు అంతా అద్దాల షాపుల గురించి వస్తాయి. అంటే గూగుల్ లొకేషన్ ఆధారంగా గూగుల్ అంచనా వేస్తుంది నువ్వు ఎక్కడికి పోయావని. సో నువ్వు చూసేదాన్ని బట్టి యాడ్స్ వస్తాయి, నువ్వు తిరిగిన దాన్ని బట్టి కూడా యాడ్ వస్తుంది. సో నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్నావు అనుకోండి, నెక్స్ట్ టైం నీకు హోటళ్ళ గురించి యాడ్స్ వస్తాయి, ఎయిర్లైన్స్ గురించి యాడ్స్ వస్తాయి. అంత పవర్ఫుల్గా గూగుల్ బ్యాక్ ఎండ్లో నీ డేటా మొత్తం క్యాప్చర్ చేస్తుంటుంది. ఇలా ఈ సర్వే సంస్థలు సర్వే చేసే వాళ్ళు యాప్లు హైర్ చేస్తుంటారు కనుక ఈ సర్వే యాప్ల వాళ్ళకు డేటా క్యాప్చర్ చేస్తున్నారు. వీళ్ళు బెట్టింగులకు అమ్ముతున్నారట. సో ఇప్పుడు వాడేం సర్వే చేయాల్సిన అవసరం లేదు. నా సర్వే, నాకు యాప్ ఉంది, నా యాప్ను ఒక 5 సర్వే చేసేవాళ్ళు తీసుకొని వాళ్ళు ఒక 50,000 మంది సర్వే చేశారనుకోండి. సర్వే చేసేవాడికి వాడు ఒక్కరి డేటాను ఉంటుంది అందుబాటులో, నాకు 5 డేటా ఉంటుంది. ఇప్పుడు మనకు జనరల్గా ఇళ్ళల్లో సామెత చూడు, మన ఇంట్లో మనకు 2 కర్రీస్ ఉంటాయి, అడక తినేవానికి 5 కర్రీస్ ఉంటాయి. ఎందుకంటే 4 ఇళ్ళల్లో వెళ్ళి అడుక్కుంటాడు కనుక, ఓ ఇళ్ళలో టమాటా వేస్తారు, ఓ ఇళ్ళలో చికెన్ వేస్తారు, దాంట్లో ఆలు వేస్తారు, ఇంకో ఇంట్లో వంకాయ వేస్తారు, ఓ దాంట్లో మీకు సుక్కకూర పచ్చడి ఇస్తారు, ఒక దాంట్లో ఆవకాయ వేస్తారు. ఇవన్నీ కలిపితే వాళ్ళకి చాలా డైవర్సిటీ ఉంటుంది మీల్లో, మనకన్నా ఎక్కువ డైవర్సిటీ ఉంటుంది మీల్లో. సో అందువల్ల ఈ సర్వే చేసేవాడికి తన సర్వే పైన ఇన్ఫర్మేషన్ ఉంటే, యాప్లో వాడికి 10 సర్వేల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ డేటా అంతా బ్యాక్ ఎండ్లో క్యాప్చర్ చేసి వాడు ఈ బెట్టింగ్ రాయిలకు అమ్ముతున్నారని. అందువల్ల ఇది ఓపెన్గా రాజకీయ నాయకులు కోడి పందాలలో ఎలాగైతే రాజకీయ నాయకులు పాల్గొంటారో, ఇప్పుడు ఈ బెట్టింగ్ కూడా అదే రకంగా రాజకీయ నాయకులు ఉన్నతాధికారుల చలవతోని ఒక పెద్ద మాఫియా వ్యాపారంతో జరుగుతుంది. నిజంగానే పోలీసు క్రాక్ డౌన్ చేయాలని ఎంతసేపు అని. ఒకప్పుడు క్యాష్లో చేశారు, క్యాష్ కూడా కాదు, ఆస్తులు కూడా పెడుతున్నారట. నా ప్లాట్ పెడతా, నా పొలాలు పెడతా, ఈ స్థాయికి వచ్చారంటే ఏంది అంటే ఉత్కంఠభరితంగా ఉన్నంత కొద్ది ఇప్పుడు క్రికెట్ కూడా అంతే కదా, బెట్టింగ్ ఎప్పుడు పెరుగుతుంది, క్లియర్గా ఉంటే మ్యాచ్ పెరగదు. అంటే 5 బాల్స్ ఉన్నాయి, 10 రన్స్ ఉన్నాయి, లేకుంటే 2 ఓవర్లు ఉన్నాయి, 40 రన్స్ ఉన్నాయి. అంటే ఎంత ఉత్కంఠ అయితే అంత బెట్టింగ్ ఉంటుంది. 2 ఓవర్లు ఉన్నాయి, 2 రన్స్ ఉన్నాయి అనుకోండి, ఎవడో బెట్టింగ్ పెడతాడా? సో బెట్టింగ్ పెడితే అన్యాయం అవుతారు, మధ్యలో వేరేటాడు. ఎందుకంటే అందరూ 2 రన్స్ ఈజీ కొట్టేస్తారు కదా అంటారు. సో అందువల్ల ఆ రకం 2 ఓవర్లు ఉన్నాయి, 5 రన్స్ ఉన్నాయి, 1 వికెట్ ఉంది. ఇక చూడు మామూలుగా ఉండదు బెట్టింగ్. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎన్నిక వెరీ కీన్ కాంటెస్ట్ అయ్యే వరకు కూడా బెట్టింగ్ పెరిగింది. ఇప్పుడు భారతదేశంలో మోడీ ఓడిపోతారని ఎవరు బెట్టింగ్ పెట్టాడు? మీరు ఛాలెంజ్ చేస్తాను నేను. మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండడా అని బెట్టింగ్ జరుగుతుందా? జరగదు. ఎందుకంటే మోడీ ప్రైమ్ మినిస్టర్గా ఉండడు అనే నమ్మేవాళ్ళు రేర్. మళ్ళీ ఎవరు బీజేపీ మెజార్టీ తగ్గినా మోడీ వేస్తాడు ప్రైమ్ మినిస్టర్, మోడీతో ఆయగా అనేటువంటి ట్రెండ్ ఉండగా బెట్టింగ్ ఎందుకు ఉంటుంది? బెట్టింగ్ ఎప్పుడు కూడా ఉత్కంఠభరితంగా ఉంటేనే బెట్టింగ్ ఉంటుంది. ఉత్కంఠ లేకపోతే ఎవరు బెట్టింగ్ పెట్టారు కదా. ఇప్పుడు షర్మిల ముఖ్యమంత్రి అవుతారు, కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వస్తే బెట్టింగ్ పెడతారా? ఎవరు పెట్టే స్కోపే లేదు కదా.